విజయ న్యూస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా తిప్పర్తి మండల పరిధిలోని అనుశెట్టి దుప్పల్పల్లి గ్రామ పంచాయతీలో మంగళవారం గ్రామ సర్పంచ్ అలుగుబెల్లి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ సందర్భంగా పాలక వర్గంతో సర్పంచ్ గ్రామాల్లో పర్యటిస్తూ వివిధ సమస్యలు గుర్తించి వాటిని పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని పాలక వర్గంతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని, సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహాయ సహకారాలతో అభివృద్ధి పనులు చేపట్టి గ్రామాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దొంగలి సౌజన్య, వార్డు సభ్యులు పేర్ల ప్రియాంక, వంటెపాక గోవర్ధన్, చింతపల్లి శ్రీరు, చింతపల్లి చంద్రయ్య, గంటకంబు శైలజ, కన్నబోయిన మహాలక్ష్మి, దొంగలి శ్రీనివాస్, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అనుశెట్టి దుప్పలపల్లి గ్రామంలో ఉన్నాము. అనుశెట్టి దుప్పలపల్లి గ్రామ సర్పంచ్ అలుగుబెల్లి వెంకటరెడ్డి మనతో ఉన్నాను. ఆయనను ఆ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక వివరాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 100 రోజులు కావస్తుంది. ఈ 100 రోజుల సంది మేము వివో బిల్డింగ్స్ కానీ, సీసీ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ ఇవన్నీ చేసి, ఇంకొకటి మా గ్రామ పంచాయతీ గిట్ట మేము సాక్ష్యం చేయించుకొని గ్రామ పంచాయతీ కట్టడానికి గిట్ట మేము సిద్ధంగా ఉన్నాం. మంచి అభివృద్ధి జరుగుతుంది. డ్రైన్లు చేసుకోవడం, చెత్త చెదారం, ఇంకోటి ప్రజాపాలన ప్రగతి పదం మీద కూడా మంచి అభిప్రాయం ఉంది జనాలకు. ఎందుకంటే మేము గవర్నమెంట్ స్కూల్లో కానీ, హాస్పిటల్లో కానీ, ఇప్పుడు తర్వాత పశువుల దవాఖానలు కానీ ఇవన్నీ మొత్తం నీట్గా చేసి పరిశుభ్రంగా ఉంచడానికి మా వంతు ట్రై మేము చేస్తున్నాం. ఇప్పుడు మీరు గెలిచి 100 రోజులుగా వస్తుంది. మీ దృష్టికి వచ్చినటువంటి ప్రధాన సమస్య ఏంటి? దాన్ని తీర్చడానికి మీ దగ్గర ఉన్నటువంటి ప్రణాళిక ఏంటి, కార్యాచరణ ఏంటి? మా ఊర్లో ప్రధాన సమస్య డ్రైన్లు. నేను వచ్చి ఈ 99-100 రోజుల ప్రణాళికలో మేము ఆల్రెడీ నేను గెలవడానికి గిట్ట దాదాపుగా నేను ప్రమాణం చేసి చెప్పేది ఏంటంటే, మా ఊళ్ళో డ్రైన్లు చాలా ఇబ్బంది ఉన్నాయి. ఆ డ్రైన్ల కోసం మేము చాలా ఇబ్బంది పడినాం. ఈ డ్రైన్ల సమస్య అనేది నేను మినిస్టర్ గారు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారంతో నేను పోయి సార్ని కలిసి ఖచ్చితంగా డ్రైన్ల కోసం మేము చాలా డ్రైన్ల కోసం దాదాపుగా 50 లక్షల వరకు తీసుకొచ్చి మా ఊరు అభివృద్ధికి దోహదపడాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఈ గ్రామంలో మీరు నూతనంగా ఎన్నికయ్యారు. ఇప్పుడు విద్యా వైద్య రంగాల్లో ఈ గ్రామాన్ని ఎలా బలోపేతం చేయబోతున్నారు మీరు? ఖచ్చితంగా. ఎందుకంటే ఆల్రెడీ విద్య అనేది స్కూల్ అనేది ప్రైమరీ స్కూల్ ఉంది. ప్రైమరీ స్కూల్లో గిట్ట ఏమవుతుందంటే ఈ ప్రైవేట్ అంత కార్పొరేట్ స్కూల్లో పోవడం వల్ల పిల్లలు చాలా వరకు తగ్గారు. అయితే నా హయాంలో నేను ఏం చేస్తున్నంటే, రేపు ఈ ఇయర్ అయిపోయిన తర్వాత మనబడి మన కార్యక్రమం అనేది ఉంటుంది. ఆ టైంలో హెడ్ మాస్టర్ ప్లస్ టీచర్స్ మేము మా సిబ్బందితో కలిసి ప్రతి ఇల్లు తిరిగి ఖచ్చితంగా స్కూల్ని అభివృద్ధి చేసి స్కూల్లో ఎక్కువ పిల్లలు వచ్చే విధంగా మా వంతు సాయం మేము చేస్తాం. ఖచ్చితంగా ఉంటాం. ఈ గ్రామంలో ముఖ్యంగా మౌలిక వసతుల కల్పన కోసం ఏ విధంగా కృషి చేయబోతున్నారు మీరు? ఖచ్చితంగా డెవలపింగ్ చేయాలి. ఖచ్చితంగా మనం అన్ని మౌలిక వసతుల కల్పన మనం ఏర్పాటు చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే విద్య వైద్యం అనేది అది గిట్ట మనకు చాలా దోహదపడుతుంది. వైద్య రకంగా మనం చాలా ఆలోచించాల్సి వస్తుంది, చాలా అభివృద్ధి పనులు చేయాల్సి వస్తుంది. ఇంకొకటి మాకు మౌలిక వసతులు కల్పించుకోవడానికి మా ఊరుకు ఫండ్ చాలా తక్కువ ఉండడం వల్ల మేము మా ప్రత్యామ్నాయం ఏం చేయాలి, ఎట్లా అభివృద్ధి చేయాలనే ఆలోచన మేము దృష్టిగా ఏర్పాటు చేయడం జరిగింది. మీ గ్రామ అభివృద్ధిలో మీ పాలకవర్గం సహాయ సహకారాలు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అధికారులని ఏ విధంగా సమన్వయం చేసుకొని ముందుకెళ్తున్నారు? తప్పకుండా. ఎందుకంటే మా సెక్రటరీ గారైనా కానీ, నేనైనా ఎవరైనా కానీ మేము మా ఇద్దరికి కోఆర్డినేషన్ ఉంటేనే ఊళ్ళో డెవలపింగ్ అనేది నడుస్తుంటుంది. మాకు కోఆర్డినేషన్ లేకపోతే మేము చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకని మా పాలక వర్గం, మా వార్డు మెంబర్స్ కానీ, మా ఉప సర్పంచ్ కానీ, నేను కానీ అందరం కానీ కూర్చొని మాట్లాడుకొని ఏం చేద్దాం, ఎట్లా అభివృద్ధి చేద్దాం అనే ఆలోచనతో మేము పనిచేస్తున్నాం. మీరు గెలిచినాక మంత్రి కోమటిరెడ్డి గారిని కలిశారా? ఆయన సహాయ సహకారాలు మీకు ఎంతవరకు ఉన్నాయి? తప్పకుండా. మేము గెలిచిన తర్వాత మినిస్టర్ గారిని కలవడం కలిసింది, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కలవడం జరిగింది. ఖచ్చితంగా నాకు ప్రచారానికి వచ్చిండు సారు. నాకు ప్రచారానికి వచ్చినప్పుడు గిట్ట నాకేం చెప్పిందంటే, డెవలపింగ్ చేసి ఖచ్చితంగా మంచి విద్యావంతుడు, మంచి చదువుకున్నోడు, గెలిపించుకొని రారి, నా అభివృద్ధి నేను చేసి పెడతాడు. ఇక సార్ని కలిసాను. సార్ని కలవడం వల్లనే మాకు ఇప్పుడు సీసీ రోడ్లు కానీ, తర్వాత పోతే వివో బిల్డింగ్ కానీ ఇవన్నీ మాకు కల్పించిండు. తర్వాత మళ్ళీ రేపు 13 తర్వాత మళ్ళీ సార్ని కలవబోతున్నాం. మేము ఖచ్చితంగా కలిసి మాకు డ్రైనేజీలు, సీసీలు అధిక మొత్తంలో తీసుకొచ్చి ఊరిని డెవలప్ చేయడానికి సారు తన వంతు సాయం మాకు చేస్తున్నాడు. ఖచ్చితంగా సార్ని కలిసి మా ఊరు అభివృద్ధిని కోరుకుంటున్నాం. ఇక్కడ ఇంకా ముఖ్యంగా కల్పించవలసినటువంటి వసతులు ఈ గ్రామంలో ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ఇంకేమేమి చేయబోతున్నారు? మీ దగ్గర ప్రణాళిక ఏముంది? మా ఊరిని అభివృద్ధి చేయడానికి మెయిన్ మాకు ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ
మనకు ఏంటంటే మనం ఇన్కమ్ సంపాదించుకోవాలి, మన ఊరికి డెవలప్ చేయాలంటే మనం ఫస్ట్ ఏం చేయాలి, ఊరిని ఏ విధంగా చేస్తే మనం డెవలప్ అవుతాం అని ఆలోచన చేస్తున్నాం. మా ఊర్లో ఇంకొకటి ఏంటంటే ఐకేపీ సెంటర్ ఒకటి గ్రౌండ్ లేదు. ఖచ్చితంగా ఆ గ్రౌండ్ కోసం మేము సార్ని కలుస్తాం. ఎందుకంటే కొంత అసైన్ ల్యాండ్ ఉంది, ఆ అసైన్ ల్యాండ్ గిట్ట దాన్ని పూర్తిగా మనం ఆధీనంలో తీసుకొని దాన్ని ఐకేపీ సెంటర్కి వస్తే 100 మంది రైతులకు ఉపయోగపడుతుంది. ఆ విధంగా గిట్ట మేము గ్రౌండ్ ఫీజులు ఇవన్నీ కట్టుకోకుండా మాకు తప్పుతుంది. ఇంకొకటి ఏంటంటే చెట్లు బాగా పెట్టాలి. చెట్ల వల్ల మనకు మంచి ఆక్సిజన్ ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రణాళిక ఏంది, పల్లె ప్రకృతి వనంలో మేము రకరకాల మొక్కలు పెంచి వాటిని మొత్తం ఊరు మొత్తాన్ని చెట్లు నాటించి మంచిగా ఆహ్లాదకరంగా ఉంచి పచ్చదనం పరిశుభ్రత లెక్క మేము చేసి ఊరిని మంచిగా అభివృద్ధి చేయడానికి మేము మా కృషి చేస్తున్నాం. ఇక్కడ ఈ గ్రామంలో యువకులు పెద్దలు ఉన్నారు, వారిని ఎలా సమన్వయం చేసుకుంటారు? యువకులకు మీరు ఇచ్చే పిలుపు ఏంటి? ముఖ్యంగా ఏ విధంగా ఉండాలని కోరుకుంటారు యువకులు? మెయిన్ ఎక్కడనైనా మొత్తానికి అది యువకుల వల్లనే ఏదైనా అభివృద్ధి సాధ్యమైపోతుంది. యువకులు ఏం చేయాలంటే మంచి మార్గంలో పోయి మంచిగా చదువుకొని మంచిగా డెవలప్ చేసి వాళ్ళ కాడ వచ్చిన ఆలోచన గిట్ట మాకు చెప్తే అది ఎట్లా ఉంది ఏందని ఆలోచించి మేము ఖచ్చితంగా ఆలోచనలు గిట్ట తీసుకొని మేము డెవలప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకోటి, యువకులు గంజాయికి దానికి బానిసలు కాకుండా ఖచ్చితంగా వాళ్ళు చదువుకొని విద్య మీద కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళు చదువుకొని మంచిగా అభివృద్ధి పదంలో వాళ్ళు వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. ఈ డ్రింక్స్ అండ్ గంజాయి వల్ల విద్యార్థులు ఉపాధి కోల్పోతున్నారు. ఎందుకంటే వాటి బానిసలు అవ్వడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకనే వాళ్ళకి ఏమన్నా ఈ గ్రామంలో అవగాహన సదస్సు నిర్వహించు ఇప్పుడు అధికారులను ఎవరైనా పిలిపించి దానికి సంబంధిత అధికారులను పిలిపించి అలాంటి ఉద్దేశం ఉందా మీకు? ఖచ్చితంగా మా ఎస్ఐ గారు తిప్పర్తి ఎస్ఐ గారిని పిలిపించి ఒకసారి సార్ తోటి మాట్లాడి ఖచ్చితంగా దీని మీద మేము ఒక అవగాహన సదస్సు చేసి దాన్ని ఒక ప్రోగ్రాం లెక్క ఊళ్ళో ఒకసారి చేయాలని మేము రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. మహిళలకు అదేవిధంగా మహిళలకు సాధికారత కొరకు ఏం చేయబోతున్నారు? మహిళలకు మెయిన్ మా గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంటే వాళ్ళకు పావలా వడ్డీ అని, ఉచిత రుణాలని, తర్వాత పోతే ఈ సంఘబంధం బిల్డింగ్స్ అని, వాళ్ళకు ఇంద్రమ్మ చీరలు ఇవన్నీ చేయడం మన గవర్నమెంటే చాలా మహిళలకు ఎక్కువ ఉపాధి కల్పిస్తుంది. ఉచిత బస్సు ఇవన్నీ మన గవర్నమెంటే చేస్తుంది. అదే విధంగా వాళ్ళకు ఎలాంటిది ఏదైనా ఇబ్బంది వచ్చినా కానీ మా గ్రామ పంచాయతీలలో ఏ మహిళకైనా ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఏదైనా జరిగినా కానీ మేము దగ్గరుండి వాళ్ళకు మంచిగా చేసి అన్ని రకాలుగా మంచిగా చూసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది అలుగుబెల్లి వెంకరెడ్డి గారు చెప్తున్నారు. గ్రామాన్ని ఖచ్చితంగా ఉన్నతంగా తీర్చిదిద్ది రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక చేపట్టిందో అందులో భాగంగా ఉన్నటువంటి సమస్యలను గుర్తించి మా గ్రామానికి కావాల్సిన నిధులను మా మంత్రి సహాయ సహకారాలతో తీసుకొచ్చి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్ది ఉన్నతంగా నిలుపుతారని మహావిజయంతో తెలుపుతున్నారు. కంగ్రాచులేషన్ సార్, మీ గ్రామం ఉన్నతంగా ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం. మీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహాయ సహకారాలు తీసుకొని మీరు అలాగే ఉత్తమ సర్పంచ్ కూడా అవార్డు తీసుకోవాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ సార్.